ప్రజలు దాహం తీర్చేందుకు ముందుకు వస్తున్న మీకై మేము స్వచ్ఛంద సంస్థ సాలూరు పట్టణంలో ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రజలు దాహంతో విలవిలలాడుతుంటారు. అలాంటి సమయంలో మేమున్నామని అంటూ మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ వారు బోసుబొమ్మ జంక్షన్ వద్ద మజ్జిగ చలివేంద్రం మరియు చలివేంద్రాన్ని ప్రారంభిస్తూ వారి దాహాన్ని తీరుస్తున్నారు అని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హేమానాయక్, సామ్యూల్ రాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీకై మేము మిత్రులు బెవర గణపతి, పసుమర్తి నరేష్ కుమార్, టేకి ధనుంజయ్, అక్కెన ఈశ్వరమ్మ, నవజీవన్ ప్యూర్ గర్ల్స్ హాస్టల్ చిక్కాల చిన్నమ్మలు, గుల్లిపల్లి రాజగోపాల్, కేశవ్, మరిపి రవి, వేణు పాల్గొన్నారు. అందుకు సంతోషిస్తున్నాం. ఇలాగే మన నగరంలో ఉన్న కోడలిలో అన్ని చోట్ల గణవేంద్రాలు పెట్టి ప్రజలకు దాహం తీర్చాలని మనస్ఫూర్తిగా ఆ యోజన సంఘాన్ని కోరుకుంటున్నాం. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది మంచి పనులు చేస్తారని కోరుకుంటూ నమస్కారం. మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాం. ఈరోజు సాలూరు పట్టణంలో 2 నెలల పాటు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి మజ్జిగ పంపిణీతో ప్రారంభించడం జరిగింది. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ జంక్షన్ వద్ద మేము చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా 2 months లేదా 3 months వరకు మేము సేవా కార్యక్రమం మా గ్రూప్ మిత్రులతో చేయడం జరుగుతుంది. మజ్జిగ పంపిణీకి చాలా మంది దాతలు మాకు సహకరిస్తున్నారు. సాలూరు పట్టణంలో ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి వ్యాపారస్తుడు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మా తోటి మిత్రులు విలేకరు మిత్రులు కూడా మాకు సహాయం చేస్తున్నారు. ఈ పబ్లిక్ కి ఏ విధంగా సహాయం అవుతుంది అనేది కూడా తెలియపరుస్తున్నారు. ముఖ్య పాత్రను వహిస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా గ్రూప్ సభ్యులు, నా తోటి మిత్రులు కూడా చాలా సహకారం నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇతర సంస్థ సభ్యులు కూడా వచ్చి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. ధనంజయ్ గారు కానీ, మన రామకృష్ణ గారు కానీ, మిగతా ఇప్పుడు నవజీవన హాస్టల్ నుంచి వచ్చిన చిన్నమ్మల గారు కానీ, అలాగే టౌన్ పోలీస్ స్టేషన్ వారు కానీ, హేమానాయక్ డాక్టర్ గారు కానీ, నెక్స్ట్ సామ్యూల్ రాజు గారి డాక్టర్ కానీ, ఇలా ఈ విధంగా వచ్చి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యం మరిన్ని చేయాలని, సాలూరు ప్రజలు మాకు ఆకాంక్ష ఇవ్వాలని నేను కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ రిక్షా స్టాండ్ వాళ్ళు కూడా మాకు చాలా సహకారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాదు, ప్రతి ఏటా మేము ఉన్నా లేకపోయినా తనదే అనే బాధ్యత తీసుకుంటూ వాళ్ళు ముందుకు వచ్చి నడిపిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకే మేము సంస్థ స్థాపించినటువంటి ఇప్పుడు గిరీష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సేవా కార్యక్రమంలో ముందుగా మేమున్నామనే అందరికీ భరోసా ఇచ్చి వేసవి కాలంలో చలివేంద్రాలు స్టార్ట్ చేసి కరోనా టైంలో చాలా తమ వంతుగా తమ సిబ్బందితో సహాయ సహకారాలు అందించి ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామంటూ అనే సంస్థ స్థాపించిన ఇప్పుడు దిలీప్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.